Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాగైతే ఎలా బాసు? వైసీపీలో ఇన్ఛార్జీల గోల. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చాలామంది నేతలు పార్టీని వీడి వెళ్లడంతో పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చింది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు నేతల అసంతృప్తికి దారి తీస్తోందట. ఇన్ఛార్జిగా నియమించిన నియోజకవర్గంతో తనకు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు? అక్కడికి వెళ్ళి ఏం చేయగలమంటూ పలువురు లీడర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఏమాత్రం సంబంధం లేని చోట కనీసం 10 మంది కార్యకర్తలతో కూడా పరిచయాలు లేని నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తే అక్కడికి వెళ్ళి ఏం చేయగలం? అక్కడి పరిస్థితులు ఏంటో తమకు ఎలా తెలుస్తాయంటూ సన్నిహితుల దగ్గర మొరపెట్టుకుంటున్నారట. ఏదో ఖాళీగా ఉంది కదా అని ఆ నియోజకవర్గంలో ఏ నేత లేరని తమను ఇన్ఛార్జీలుగా వేసి పార్టీ యాక్టివిటీ చేయాలంటే ఎలా కుదురుతుందని మదన పడుతున్నారట. సరే, అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత ఇచ్చింది కదా అని అక్కడికి వెళ్ళి పని చేసుకుందాం అనుకుంటే తీరా ఎన్నికల టైంలో టికెట్ ఇస్తారో లేదోనన్న డైలమాలో ఉన్నారట పలువురు నేతలు. గత ఎన్నికలకు ముందే అభ్యర్థులను మార్చి వైసీపీ తీవ్రంగా నష్టపోయిందన్న చర్చ ఉంది. నియోజకవర్గాలే కాదు, జిల్లా బోర్డర్లు మార్చి అక్కడ వారిని ఇక్కడ వారిని మరో చోటకు మార్చినా చివరికి ఫలితాలు ఎలా వచ్చాయో అర్థం కాలేదా అని గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఇప్పుడు కొత్త ప్రయోగాలు చేసి పార్టీలో ఉన్న నేతలను కూడా పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చిలకలూరిపేట నుంచి విడదల రజనిని షిఫ్ట్ చేసి గుంటూరు వెస్ట్లో బరిలోకి దింపారు. ఎన్నికలలో ఓడాక మళ్లీ ఆమెకు చిలకలూరిపేట బాధ్యతలు ఇచ్చారు. దీంతో స్థానిక నేత రాజశేఖర్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇక సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబును ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా వేశారు. అటు ఉత్తరాంధ్రలో గుడివాడ అమర్నాథ్కు ఆయన ఒకటి కోరుకుంటే అధిష్టానం మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ఆయన ఆ నియోజకవర్గం వైపు కూడా చూడకుండా విశాఖ కేంద్రంగానే రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇక వైసీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. తనకు నరసరావుపేట లేదా గుంటూరు పార్లమెంట్ స్థానాల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరారట మోదుగుల. కానీ ఆయనకు అప్పటికే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో పార్టీ ముఖ్య నేత దగ్గర పంచాయతీ పెట్టారట మోదుగుల. విజయవాడలో తానెప్పుడు పనిచేయలేదని, ఆ ప్రాంతంతో తనకు సంబంధం కూడా లేదని, తానెలా అక్కడ రాజకీయాలు చేయగలను, పార్టీని ఎలా డెవలప్ చేయగలను అంటూ పార్టీ కీలక నేత దగ్గర తీవ్ర అసహనం వ్యక్తం చేశారట మోదుగుల. గుంటూరుకు చెందిన మోదుగులకు గత ఎన్నికల్లోనే ఎంపీ టికెట్ ఇస్తామని ఇవ్వలేదు. దీంతో ఆయన అలిగారు. పైగా పార్టీ కార్యక్రమాలకు దూరంలో ఉంటున్నారు. దీంతో 6 నెలల క్రితమే మోదుగులను విజయవాడ పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు వైసీపీ అధినేత. కానీ మోదుగుల విజయవాడ పాలిటిక్స్పై ఆసక్తి చూపడం లేదట. ఇటీవల ఈ వ్యవహారంపై జగన్ సీరియస్ అయ్యారట. దీంతో మోదుగుల పార్టీ ముఖ్య నేతను కలిసి వివరణ ఇచ్చారట. తనకు విజయవాడతో ఎలాంటి సంబంధం లేదని, తాను అక్కడ రాజకీయాలు చేయలేనని, టైం వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదని కూడా తేల్చి చెప్పారట. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం వైసీపీలో కాకరేపుతోంది. తమకు సంబంధం లేని చోటకి వెళ్ళి పనిచేసి ఎలా గెలవగలుగుతామన్నది నేతల వాదన. అయితే అంతా బాస్ నిర్ణయం, ఆయన చెప్పినట్లు పని చేయాల్సిందేనని ముఖ్య నేతలు డైరెక్షన్స్ ఇస్తున్నారట. దీంతో అవుననలేక కాదనలేక సైలెంట్గా ఉంటూ పార్టీ యాక్టివిటీలో పాల్గొనకుండా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారట పలువురు నేతలు. ఏదైనా ఉంటే ఎన్నికల టైంలో తేల్చుకుందామంటూ వెయిట్ అండ్ సీ అంటున్నారట.